నేను మీ అమర్ కృష్ణ పగడాల ఆల్-ఇన్-వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ వాక్-ఇన్ ఆన్ 25th to 27th April 2024 అని చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ టెక్నీషియన్ టు సీనియర్ కెమిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్లయితే 24/4 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పట్లాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో హైదరాబాద్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్కిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. షిఫ్టింగ్, డిస్పెన్సింగ్, రియాక్టర్స్, సెంట్రిఫ్యూజెస్, వెయ్యింగ్, ఏఎఫ్డిఎస్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రమ్ ఏపీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఇమీడియట్ జాయినర్స్. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు ప్రిఫర్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి వాక్-ఇన్ డేట్స్ చూసుకున్నట్లయితే 24 April 24 to 27th April 24 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చేసి 10 to 4 వరకు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెన్యూ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 1 C4 IDA ఉప్పల్ హైదరాబాద్ 500076 తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.